ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచ్చారి గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైత్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వ కులావిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద కూరాదిపో భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనక్కోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపూర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమునే ప్రపజ్యే చరణాంబుజం సంసారాన్నవసమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువలిదినాడు என்று தென் குருகூர் என்னும் மறுவினியவன் பருவலென்று அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நெந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் முயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசம் மிக்க விரை நிலையும் மையாமயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை எருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మా షర్మిలమ్మ అయోధ్యకి తీసుకువెళ్ళింది కదా, ఇవాళ అక్కడి నుంచి మనం ఈ
నమ్మాళ్ళవార్ల యొక్క అనుభూతుల్ని, అనుభవాలని అన్నిటినీ పంచుకుంటున్నాము. దివ్యక్షేత్ర వైభవము అనేటువంటిది అడుగడుగునా మనకి చక్కగా ఈ గోష్ఠి ద్వారా లభింపజేయడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది తల్లి. శ్రీపతి స్వామి గారు మాట్లాడతారంట దేవరు వారితో ఒక్క నిమిషం. స్వామి అడిగిన దాసోహమ్మ, దాసుడు బందరు పాలవంచ స్వామి వారి అబ్బాయినేమో దాసుడు. ఓ చాలా సంతోషం స్వామి. స్వామి వారి అబ్బాయి. తిరుపతిలో ఉంటాను, సంస్కృత విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నా. అబ్బో అబ్బో పూర్ణచంద్రరావు గారి యొక్క పురుషకారంతో నేను కూడా ఈ గోష్ఠిలో ఇలా సేవించుకోవడానికి వచ్చాను, కాలేజీ సెలవులు పెట్టుకుని. అవునా? మిమ్మల్ని సేవించుకోవటం మా భాగ్యంగా భావిస్తున్నాం. చాలా బాగుందండి. తండ్రి గారు మాకు చాలా అంతరంగికులు. భగవద్ విషయాలు, ఆ వ్యాఖ్యానాలు, ఆ అందాలు అబ్బా మర్చిపోలేము. అలాంటి మహానుభావులు ఆచార్య భక్తం వారిని సేవించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా భాగ్యంగా ఉంది, మిమ్మల్ని సేవించుకోవడంతో వారిని సేవించుకున్నంత భాగ్యంగా ఉంది మాకు. చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమతి. అంతరాయం కలిగించినందుకు పర్వాలేదమ్మా. ఎందుకంటే దివ్య దేశాన్ని దర్శింపచేసావు, భాగవతోత్తముల్ని దర్శింపచేసావు. ఇప్పుడు భగవద్ అనుభూతిలోకి వెళుతున్నాం. ఇదే కదా మనం కోరుకునేది. ఇలాంటి వాటికి ఎవరు కాదనరు. ఇంక మనం తిరువరిత్తంలోకి ప్రవేశిస్తున్నాం. నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటి తిరువరిత్తము అనేటువంటిది మనకి ఋగ్వేద సారంగా నడుస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రంథంలో మనం 84వ పాసురంలోకి వచ్చామండి ఇవాళ. ఇందులో రోజు చెప్పుకున్నట్లుగానే ప్రపంచానికి అర్థం అవడం కోసమని ఒక ప్రేయసి ప్రియులు అనేటువంటి భావాన్ని కల్పించి ఆత్మని ప్రేయసిగా, పెరుమాళ్ళని ప్రియుడుగా మనకి అనుసంధానం చేస్తూ అనుగ్రహించినటువంటి పాసురాలే తిరువరిత్తంగాని ఈ 4 దివ్య ప్రబంధాలలో కూడా ఆత్మ వివాహాన్ని నమ్మాళ్ళ వారు చాలా అద్భుతంగా మనకి అనుగ్రహించారు. 84వ పాసురం మనకి రోజు చెప్పుకునేటువంటి తిరువాయిమడిలో ప్రాప్య త్వర అని ఒక మాటను చెప్పుకుంటున్నాం. ప్రాప్య త్వర అంటే ఇంకా ఎప్పుడు చూస్తా ఎప్పుడు చూస్తా ఎప్పుడు చూస్తా అని ఒక ఆరాటంతో పెరుమాళ్ళ కోసం ఎదురు చూడటము అన్నమాట. ఆ లక్షణానికి ఇవాళ 84వ పాసురము నాయకుని చూడాలని త్వరపడుతోంది అనేటువంటి లక్షణాన్ని ఇక్కడ మనకి చెప్తారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. தையல் நல்லார்கள் குழாங்கள் குழிய குழவினுள்ளும் ஐய நல்லார்கள் குழிய விழவினும் அங்கங்கெல்லாம் கைய பொன்னாழி வெண்செங்கொடும் காண்பானவாவு நன்னான் மையவண்ணா மணியே ముత్తమే ఎంతన్మాణికమే. మనకి లౌకికంగా పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఒడిలోకి తీసుకున్నప్పుడు ఎన్ని ముద్దు పిలుపులు వచ్చేస్తాయో చెప్పలేం. నా బంగారు కొండే, నా వరహాల మూట్టే, నా వజ్రాల రాసే, ఇలాంటి పిలుపులన్నీ పిలవడం కూడా బంగారం బంగారం అని ఇంట్లో పిలవడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. అలా నమ్మాళ్ళ వారు పెరుమాళ్ళని పిలిచే పిలుపులు చూడండి ఎన్ని. మయ్యవన్నా మణియే మొత్తమే ఎంతన్మాణిక్కమే, ఎన్ని పిలుపులు పిలిచారండి. మయ్యవన్న అంటే కాటుక రంగు లాంటి నల్లటి వర్ణం కలిగిన వాడు అని అర్థం. ఈ కాటుక అనేది మనం ఎప్పుడు కూడా ఇలా చెప్పుకున్నా, నలుపు అనేది మనకి కనపడే నలుపు కాదండి. నీలమేఘ శ్యామలత్వము ముదిరినప్పుడు, ముదురాకుపచ్చ కూడా చూడండి ముదురు రంగులు నలుపుగా కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాగా అలాంటి నలుపు. ఇందులో లోపల దయ కలగడం వల్ల నైల్యం. ఏ మేఘము నీలంగా ఉంటుందండి? లోపల నీళ్లు ఉంటేనే నీలంగా ఉంటుంది. లోపల పెరుమాళ్ళకి కటాక్షం ఉండబట్టే ఆ రంగు అలా కనిపిస్తోంది అనేటువంటి అందమైన భావన. అదే మణియే ముత్తమే ఎంతన్మాణిక్కమే. ఒకటి మణి, నీల మణిలాగా మెరిసిపోతున్నాడు, ముత్యంలాగా మెరిసిపోతున్నాడు, మాణిక్యంలాగా మెరిసిపోతున్నాడు. చెప్పామే, ఒక అందమైనటువంటి ప్రేమతో కూడిన సంబోధనలు ఇలా వరుసగా ఒక ప్రవాహంలా వచ్చేసాయి అన్నమాట. అలాంటి కాంతి కలిగిన స్వామి
தையல் நல்லார்கள் కుజాంగళ కుழிయ కుழுవినొళ్ళం. స్త్రీలందరూ ఒక చోట గుంపుగా చేరితే ఆ గుంపులలోనూ అంటే ఒక జనాలు అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు అనే మాటని 2 పాయింట్స్ గా చెప్పారు. ఒకటి స్త్రీల గుంపుగా చెప్పారు, రెండవది అయ్య నల్లార్గల్ అంటే మంచి సత్పురుషులు కుழிయ వినం వాళ్ళు గుమిగూడిన ఉత్సవాల్లోనూ. 2 కొన్ని ఆడవాళ్లే చేసుకునే ఉత్సవాలు ఉంటాయి, శ్రావణ శుక్రవారాలు, పేరంటాలు ఇలా ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ ప్రత్యేకం ఆడవాళ్లే చేసుకునేలా ఉంటాయి. లేదు యజ్ఞభాగాలు, హోమాలు ఇవన్నీ ప్రత్యేకం పురుషుల విభాగంగా ఉంటాయి. పక్కన ధర్మపత్ని కూర్చున్న ఎక్కువ పురుషులు నిర్వహించేటువంటిగా ఉంటాయి. అటు స్త్రీలైనా ఇటు పురుషులైనా అంగు అంగు ఎల్లా ఆయా సమూహాలన్నిట్లలో అంటే మొత్తం జీవరాశి సమూహంలో వయ్య పొన్నాజి వెంసంగొడం చేతిలో చక్కటి బంగారం లాంటి చక్రము, తెల్లటి వర్ణం కలిగినటువంటి శంఖము, శంఖ చక్రాల స్వామిని తీసుకొచ్చారు. నాన్ కాన్బన్ అవావునన్ నేను నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాను అంటే ఇందులో పరమార్థం ఏమిటంటే సాధారణంగా ఇద్దరు ప్రేయసి ప్రియులు కలుసుకోవాలనుకున్నప్పుడు ఏకాంతాన్ని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఆళ్వారి నాయకి ఏమంటుంది అంటే అలా నా కోసం ప్రత్యేకంగా ఏకాంతాన్ని నువ్వు అనుగ్రహించకపోయినా భక్త మహాశైల గోష్ఠిలో మధ్యలో ఉండి కనిపించిన నాకు ఆనందమే. అది స్త్రీలు భాగవతోత్తములైన వారు స్త్రీలైనా పురుషులైనా ఇది ఇంకా ఆనందాన్ని కల్పిస్తుంది. ఎందువల్ల భాగవతులతో కూడిన భగవద్ దర్శనంగా నాకది ఆనందాన్ని ఇస్తుంది. అలా ఎక్కడ స్త్రీలంతా ఎక్కడ చేరతారండి? ఏమండి, రాసక్రీడ చేరినప్పుడు స్త్రీలందరూ ఒక గుంపుగా పురుషులందరూ ఒక గుంపుగా ఉండి క్రీడ మొదలెట్టేటప్పటికి కృష్ణుడే తాను వారందరిలోనూ ఒక్కొక్క రూపాన్ని దాల్చి వచ్చాడు అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి లేదు ధర్మరాజు రాజసూయం చేశాడు, అప్పుడు రాజులందరూ కూడా వచ్చారు కానుకలు ఇవ్వడానికి, అది ప్రత్యేకం పురుషుల యొక్క సమూహంగా ఉంటుంది కదా. అలాగా అలానా చెప్పుకోవచ్చు. లేదు ద్వారకలో ఉండేటువంటి వారు వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా అందరూ నీ భక్తులే కదా అనేటువంటి విషయాన్ని భాగవత గోష్ఠిలో అలాంటి అందమైనటువంటి నీ దివ్యమంగళ విగ్రహాన్ని భాగవతోత్తములతో కలిసి చూడాలని నేను చాలా ఆశపడుతున్నాను. అదనమాట ఇందులో సారాంశము అనేది. అది దీనికి వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు. ఏంటంటే సీతాదేవి కోసం రామచంద్ర స్వామి జనకుడి యాగంలో ఆ శివధనుస్సుని భంగం చేసినప్పుడు చూసిన వాళ్ళు ఎంత ఆనందపడ్డారో నేను నిన్ను చూసి అంత ఆనందపడాలి. అంటే కొన్ని కొన్ని దృశ్యాలు చూస్తే బ్రహ్మానందం కలుగుతుంది మనకి. పెరుమాళ్ళ దర్శనాలు అనేటువంటివన్నీ కూడా చూడగానే ఏమిటండి దానివల్ల మీరు పొందేది? ఆత్మానందము అనేటువంటిది కలుగుతుంది అన్నమాట. అంటే మనస్సు మనకి అంతర్నేత్రం లో నమ్మాళ్ళ వాళ్ళకి అంతర్దర్శనం అవుతోంది. తిరువాయుమడి అంతా ఇదే మెయిన్ అంతర్దర్శనం అవుతోంది, కానీ లోపల దర్శనం బయట బాహ్య సంశ్లేష అనేటువంటిది దొరకట్లేదని చెప్పుకున్నామే. ఈ అంతర్దర్శనం ఇలా ఉండగా నిన్ను బయట నాకు నువ్వు ఏకాంతంగా కనపడక్కర్లేదయ్యా, గోష్ఠి మధ్యలో కనపడ్డా చాలు. ఎక్కడైనా సరే నిన్ను నేను సేవించుకోగలిగితే చాలు అనేటువంటిది. అంటే అది ఇంకా విశిష్టమైనది అని చెప్పడం అన్నమాట. ఎలా విశిష్టము? పెరుమాళ్ళని భాగవతోత్తములతో కలిసి సేవించడం అనేటువంటిది మరింత గొప్పది అని మనకి సంప్రదాయం. అందువల్ల ఏదైనా దివ్య దేశాలకు వెళితే పెద్దలను కూడా తీసుకుని వెళుతూ ఉంటారు. వారు వారికి తెలిసినటువంటి విషయాలు చెప్పుతూ ఉంటారు. వారు కూడా మొదటిసారి చూసినా కూడా వారితో కలిసి చూడడం అనేటువంటి దివ్యానుభవాన్ని అందరినీ మనం పంచుకోవాలి అనేటువంటి ఒక విశేష విషయాన్ని ఇవాళ దాంట్లో నిన్ను ప్రత్యేకంగా నా కోసం ఒక్కడివి వచ్చి దర్శనం ఇమ్మని అడగట్లేదయ్యా. గోష్ఠి మధ్యలో ఉండైనా సరే
నీ దర్శనాన్ని దూరం నుంచి నీ కటాక్షం నా మీద పడితే చాలు అనేటువంటి భావాన్ని ఇవాళ పాసురంలో ప్రాప్య త్వర అనేటువంటి దాన్ని ఇవాళ పాసురంలో మనకి తెలియచేశారు. మరి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలోకి ప్రవేశించాము అంటే 5వ పది 5వ తిరువాయిమొഴി ఎంగనేయేలో మనం 8వ పాసురంలో ఉన్నాం. ఒకసారి 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. கையுள் நல்முகம் வைக்கும் நையுமென்று அன்னையரும் முனிதிர் மைகொள் மாட திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் செய்ய தாமரை கண்ணும் அல்குலும் சிற்றிடையும் வடிவும் மொய்கள் நீல் குழல் தாழந்த தோள்களும் పావియేన్ మున్నెక్కుమే. ఇది నిన్న చదువుకున్నాం, ప్రతిపదార్థం అయింది. వ్యాఖ్యానంలోకి ప్రవేశించాలి. చాలా అందమైనటువంటి సౌందర్యం, సర్వాంగ సౌందర్యం అంటారు. సర్వాంగ సౌందర్య వర్ణన అంటారు అన్నమాట. అంటే పాదాది శిర పర్యంతం నీ యొక్క అందం నన్ను ఆకర్షితురాల్ని చేస్తోంది అని చెప్పడం ఇందులో పరమార్థము. ఏమిటండి ఆ 6 విషయాలు అంటే, నెంబర్ 1 తామరై కన్నం, తామర లాంటి విశాలమైనటువంటి నేత్రాలు. అల్గులం నితంబ ప్రదేశము, నడుముకి కింద భాగములో ఉండేటువంటి ప్రదేశము. సిరు ఇడయ్యం, నిన్న ముష్టి అని ఒక పదం చెప్పుకున్నామే, పిడికిలిలో ఇమిడిపోయేంత సన్నగా ఉండేటువంటి నడుము. తిరువడివం, మొత్తం తిరుమేను యొక్క సౌందర్యము. మొయ్కల్ నీల్ కుజల్, అందంగా పొడుగ్గా చక్కగా ఉండేటువంటి కేశపాశము. తాజంద తోள்గళం, అందంగా కిందకి చక్కగా ఆజానుబాహం అన్నట్లుగా వేళ్లాడుతున్నటువంటి భుజములు. ఇలా 6 యొక్క సౌందర్యాన్ని ఇవి నా కళ్ళ ముందు నిలిచి నన్ను వెన్నాడి వచ్చేస్తున్నాయి అని. నిన్న కాదల్లో 3 రకాలు చెప్పుకున్నాం చూడండి. పేరమర కాదల్ 5, 3లో అని చెప్పుకున్నాం. పెన్నెన్న కాదల్ 5, 4లో అని చెప్పుకున్నాం. కరిగెమెక్కదవర్ కాదల్ అని చెప్పుకున్నాం. ఈ ప్రేమ వెన్నాడి 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 మరిచిపోదామన్నా కూడా నన్ను మరువనివ్వడం లేదు అనేటువంటిది ఇవాళ పాసురం యొక్క తాత్పర్యము. 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. 179వ పేజీ 7 వ్యాఖ్యానం. 8వ పార్ట్ 8వ పాసుర వ్యాఖ్యానము. ఇందులో చెప్తున్నాం కదండి, నిన్న 7ని గురించి మనం ఏం చెప్పుకున్నాం? అది సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి చరమ శ్లోకార్థాన్ని అద్భుతంగా చెప్పింది అని చెప్పుకున్నాం. అలాగా ఇవాల్టి 8వ పాసురం ప్రణవార్థాన్ని చెప్తుంది. ప్రణవము అనగానే ఓంకార ప్రభవో వేదాహ కదండి. మొత్తం శబ్దము అనేది ఉంది అంటే అది ఓంకారంలోంచే వచ్చి, ఆ ఓంకారంలోంచి వచ్చినటువంటిది 3 రకాలుగా అకార ఉకార మకార ఇది 3 తత్వాలుగా చెప్పింది. అకారాద్ధో విష్ణు జగదుదయ రక్ష ప్రళయ కృతి. అనగానే ఈ సృష్టి స్థితి లయాలకు అధీసుడైనటువంటి పెరుమాళ్ళని చెప్పింది. మకారార్థో జీవ, ఈ 25వ తత్వం మకారం జీవాత్మ తత్వంగా. ఉకారో అనన్యార్హం, ఉకారమేమో ఈ జీవుడు ఆ పెరుమాళ్ళకే చెందినటువంటి వాడు. ఇది ప్రణవార్థం. దానినండి చాలా విచిత్ర వ్యాఖ్యానం ఏమిటంటే, ఈ నాయిక ఇలా పెట్టు కూర్చుని బాధపడతాం, చేతుల్లో ముఖం ఇలా పెట్టుకుని బాధపడతాం. ఏముంది, దుఃఖం వచ్చినప్పుడు ఇలా అనుకుంటారు, అలా అనుకుంటారు, ఏదైనా అనుకుంటాం. ఈ చేష్టని ప్రణవార్థంతో సమన్వయించారండి. అలాగా అసలు దానికి ఏమన్నా అవకాశం ఉందా అనిపిస్తుంది, కానీ చక్కగా చెప్పారు. ఎలాగో చూద్దాం. 8వ పార్ట్ సార్వత్రికమాన అంగ శోభై ఎన్ మున్నే నిన్రు
నలియా నిన్రదెంగిరాళ్. సార్వత్రికమాన అంగశోభ. సార్వత్రికము అంటే కింద నుంచి పాదాల నుంచి ముడి కిరీటం వరకు అని అర్థం అన్నమాట. ఉండేటువంటి ఆ అందమైన శోభ ఎన్మున్నే నిండ్రు, నా కళ్ళ ముందు అలా నిలబడి నిన్ను చూడనుండు, ఇటువైపు తిరిగితే అక్కడ అదే కనపడుతుంది, అటు తిరిగితే అక్కడ అదే కనపడుతోంది, చుట్టూ ముట్టేస్తోంది నన్ను. నలియా నిండ్రదు, ఎంత బాధ పెట్టేస్తోందో. ఏమండి, అందం చూడడానికి బాధపడడం ఎందుకండి? అది ఊరికే కనపడుతుంది తప్ప అనుభవించడానికి నాకు అందట్లేదు. మరి బాధ కాకపోతే ఏముంది? మనకు ఆకలేస్తోందండి, ఆహా మనకి చాలా ఇష్టమైన పదార్థాలు కళ్ళ ముందు ఇలా కనపడ్డాయండి, తిందామంటే రాకపోతే ఆకలేం తీరుతుంది? అందువల్ల దుఃఖం వస్తుంది అన్నమాట. కయ్యుల్ నన్ముగం వైక్ అవనై పిరిగయ్యాల్ వంద తలరెత్తియాలే కయ్యిలే ముగైత్తై వయ్యా నిన్నాళ్ళు. ఆయనకి దూరం అవడం వల్ల దుఃఖాన్ని ఆపుకోలేక తల వంచుకొని ఆ తలకి ఆలంబనంగా ముఖాన్ని పెట్టుకున్నాం. ఇలా కూర్చుంది, అరచేతిలో ముఖాన్ని కూర్చుంది. కూర్చుంటే వాళ్ళ అమ్మ అంటోందనమాట, ఇత్తనై సాహసత్తిలే తుణియంబడియావదే. నీకెంత సాహసము, భలే పనిచేశావు అందిట వాళ్ళమ్మ. ఇవాళ తన్ ముగత్తిల్ వాసి తానరియాదులి వేణుమో. ఏమండి, నేనేం చేశానండి? నా చేతిలో నా తలను కూర్చొని నేనన్నా తప్పు చేశానా? ఏదో చేసినట్టు ఎందుకే అలా కూర్చుంటావని తిడుతుంది ఏమిటి మా అమ్మ అంటే, ఆ కూర్చునే భంగిమ దుఃఖాన్ని సూచించే భంగిమ. అలాగ పెట్టుకోకూడదు. నెత్తి మీద చేతులు పెట్టుకుని అలా ఏడుస్తున్నట్లుగా భంగిమలుగా కూర్చుని పొద్దున్నే అలాగ మాట్లాడి అలాంటివి చేయకూడదు అని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. భుజమన్యస్య కస్యచిత్. దీనికి వెంటనే సుందరకాండలో రావణుడి గురించి సీత పలికినటువంటి శ్లోకాన్ని నమ్మిళ్ళయ్య గారు అనగానే రామాయణము. ఉపధాయ భుజంతస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్. ఏదో మాట్లాడుతున్నాడు వచ్చి, ఏం మాట్లాడుతున్నాడో ఎంత చెప్పినా వినడం లేదు, మూర్ఖుడు దుర్మార్గుడుగా ఉన్నాడు. అప్పుడు ఆవిడ అంటోంది అనమాట, ఏమే లోకనాథస్య భుజం తస్య లోకనాథస్య భుజం సత్కృతం. ఆ లోకాలకి అధీశ్వరుడైనటువంటి స్వామి యొక్క భుజాన్ని ఆలంబనంగా చేసుకొని శయనించే అలవాటు ఉన్న నేను కథం నామ ఉపదాస్యామి భుజం అన్యస్య కస్యచిత్. అసలు రెండో భుజాన్ని ఊహించగలనా? నువ్వెవరనుకుంటున్నావు? నీకు రాముడికి ఎన్ని పోలికలు చెప్పిందండి. నక్కకి నాగలోకానికి, ఏదో సింహానికి చిన్న జంబుకానికి, లేకపోతే ఒక పెద్ద జంతువుకి ఒక శశకానికి ఉన్నంత భేదం ఉందయ్యా. పోల్చడానికి కూడా వీలు లేదయ్యా. అంత నీచత్వం ఉన్నటువంటి నువ్వు ఇలా మాట్లాడడం నీకు ఇది తగినటువంటిది కాదు అని సీతమ్మవారు చెప్పినట్లుగా భుజమస్య అన్యస్య కశ్చితయన్నక్కడ వదిలే కాంతనుడయ కర స్పర్శమేయాయిత్తు పొరుప్పదు. కాంతుడు అంటే ప్రియుడు, ప్రియుడు అంటే సీతాదేవికి శ్రీరామచంద్రుడు. ఆయన యొక్క భుజముల మీద తలాంచి పడుకునేటువంటి నేను అని ఈ భావాలు అలా కుశలో సముద్రాల వారు ఎంత బాగా రాశారండి. రంగారు పొంగారు చెంగారు చెంగావులు ధరించు జానకి నార చీరలు కట్టుకుంది అని, ప్రేమతో శ్రీరాము ఉరముపై నిదురించు జానకి నేలను పవ్వళించే. సరిగ్గా ఈ శ్లోకాన్ని అలాగ తీసుకొచ్చి ఆ పాటలు కూడానండి, సముద్రాల వారు మహాపండితులు. ఆ పాటలన్నీ కూడా ఒక మామూలుగా అదే కాదు, ఒక తిరుపల్లి ఉందనుకోండి, విప్రనారాయణ సినిమా ఉందనుకోండి, మేలుకో శ్రీరంగ మేలుకోవయ్యా, అది కదిరవన్ గుణదిశై శిఖరం వందనయింద యాజ్ ఇట్ ఈస్ గా అలాగా తాత్పర్యం అంతా దింపేశారండి. మహాగ్రంథాలు పఠించినటువంటి కవుల యొక్క కవిత్వం అలా ఉంటుంది. అలాగా వీరిక్కడ ఈ శ్లోకాలన్నీ అవగతం చేసుకున్నటువంటి మహానుభావులు కాబట్టి ఇలాంటివన్నీ ఉదాహరణలుగా చెప్పగలిగారు అని దానికోసం అన్నమాట. ఇక్కడ కాంతనుడయ కరస్పర్శమే యాయిత్తు పొరుప్పదు ఇత్తాల్ తన్నోడు తనకు అన్వయమిల్లాద
പാരതന്ത്രത്തെ ചൊല്ലകിരതു അതിരേ నమ శబ్దార్థమాగిరదు. ఇక్కడ పెట్టారండి విషయం అంతా కూడా, సంప్రదాయాన్ని అంతటినీ కూడా ఈ వాక్యంలో జోడించేసేసారు అని. ఎలాగా? ఒకటి, ఈవిడ చేసిన తప్పేమిటంటే ఒక్క ఆవిడ రైరైమంటూ వీధిలోకి వచ్చింది. ఆ వచ్చిన ఆవిడ ఏ గదిలోనో పడుకుని ఏడిస్తే ఎవరికి కనపడదు. చక్కగా ముందు వరండాలోకి వచ్చి కూర్చుంది. ఓన్లే కూర్చుంటే కూర్చుంది, వాళ్ళని వీళ్ళని చూసి మనస్సు కాస్త అటు ఇటు పోతుందా అంటే ఆ ముఖాన్నేమో చేతిలో పెట్టుకుంది. పెట్టుకుందిలే, ఊరికే సపోర్ట్ ఏమో అంటే గొల్లుమని ఏడుస్తోంది. బాబాయ్ ఒకదానికంటే ఒకటి, ఏమిటే బాబు నీ పనులు అని వాళ్ళమ్మకి లోపల నుంచి గాబరా వచ్చేస్తోంది అన్నమాట. ఈ రావడాన్ని బట్టి అమ్మా నువ్వు చేసేటువంటిది చాలా తప్పు. ఇప్పుడు ఈ రామాయణ శ్లోకాన్ని దీన్ని మనం ఎలా కలుపుకోవాలి? సీతమ్మ రాముడి భుజం మీద పడుకున్నావిడ, మిగిలిన వారి భుజాలని నేను ఎలా ఊహిస్తాననుకున్నావని రావణాసురుని తిట్టింది. ఇక్కడ చెప్తారండి ఒక అందమైనటువంటి భావాన్ని. ఇప్పుడు ఈవిడ తన చేతులలో తన ముఖాన్ని పెట్టుకొని పడుకుంది అంటే ఈవిడ అడిగింది, నా చేతుల్లోనేగా నేను పెట్టుకున్నాను, ఎవరి చేతుల్లోనే పెట్టానా, నీకెందుకు అంత బెంగ అంటోంది వాళ్ళమ్మని. ఆవిడ కంటే ఈవిడ ఇంకా పైమెట్టుకు వెళ్ళి అడుగుతోంది, నా ఏడుపు నేను ఏడుస్తున్నా, నీకెందుకే అంత బాధ అంటాను చూడండి. అలాగనమాట. అంటే ఇక్కడ ఇతరుల చేతులలో పెట్టలేదు, పెట్టకూడదు, నీ చేతులలో కూడా నువ్వు పెట్టకూడదు అని తల్లి అభిప్రాయం. 2 ధర్మాలు చెప్తోంది. ఈ 2 ధర్మాలని ఏ పదాలతో పెట్టారు అని అంటే, ఒకటి అన్యశేషత్వ నివృత్తి. పదాలు పెద్దగా ఉన్నాయండి, అర్థం తేలిక. అన్యశేషత్వం, మనం ఇతరులకి శేషులము కాము. నువ్వు నన్నేం అడుగుతున్నావు ధైర్యంగా, ఇంకోళ్ళ చేతుల్లో ఏమన్నా పెట్టానా నా మొహం అని అడుగుతున్నావు. అది అన్యశేషత్వం, అలా పెట్టకూడదు, అసలు అది మొదలే పెట్టకూడదు. నా చేతుల్లోనేగా నేను పెట్టుకున్నాను అంటే నీ ఇది స్వశేషత్వ నివృత్తి. ఈ 2వది, నీ ఇది కూడా నువ్వు చేసుకోకూడదు, పెరుమాళ్లే రక్షకుడని నమ్మి ఉండాలి. ఇది ఒక పెద్ద సిద్ధాంతం, శేషత్వ జ్ఞానంలో ఉన్న మెయిన్ సారాంశం. మనకి ఇతరులు రక్షకులు కారు, నువ్వు రక్షకుడు కాదు. అదే కదా మనకి అష్టశ్లోకి చెప్పేటువంటి స్వాతంత్ర్యం. మన మీద మనకి లేదు, ఇతరుల యందు శేషత్వ భావము లేదు. ఇవి 2, ఆ భావాన్ని తీసుకొచ్చి ఈ చెయ్యి పెట్టడంతో సమన్వయించి చెప్పారండి నంబిళ్ళయ్య గారు. అసలు అంటే విషయం ఉన్నటువంటి వాళ్ళు దేన్ని ఎలాగైనా ఎంత బాగా సమర్థించి చెప్పగలుగుతారు. లేకపోతే ఉన్నాం అనుకోండి సామాన్యులంగా, అదేంటి ఆవిడ చేయి పెట్టుకుంటే దానికి ఏమిటి పెద్ద ఏమైపోయింది, ఆవిడ ఏడుస్తుంటే అనిపిస్తుంది మనకి. కానీ దీని ద్వారా ఆయన చెప్పదలిచింది ఏమిటి? ఇతరుల చేతిలో పెడితే అన్యశేషత్వం, అది ఉండకూడదు. నేనే కదా నాకు చేసుకోగలంలే, ఇది స్వశేషత్వం, అది ఉండకూడదు. ఏమండి ఇవి ఏ పదాలతోటి తెలిసాయండి? ప్రణవంలో మనకి ఈ 2టిని కూడా చెప్పేటువంటి అర్థం ఉంది. ఇప్పుడు మామూలుగా అష్టాక్షరి మహామంత్రంలో నమః అని ఉందనుకోండి, నమః అంటే మనకి కాదు, పారతంత్రం కలిగి ఉండాలి అని కదా అక్కడ ఉండేటువంటిది. ఇందులో ప్రణవంలో అకార ఉకార మకార ఇది, ఆ ఉకారం ఉందే అది అన్యశేషత్వ నివృత్తిని చెప్తుంది ప్రణవంలో. అంటే భగవంతుడికే చెందినవాడు తప్ప ఇతరులకి చెందినవాడు కాడు. మళ్ళీ మరి అప్పుడు చెప్పేసింది కదండి నమః అని, మళ్ళీ ఎందుకండి మనం చెప్పుకోవడం అని అంటే స్వశేషత్వ నివృత్తి. నీకు నువ్వు కూడా స్వతంత్రుడివి కాదు, నన్ను నేను రక్షించుకోగలను అని అనుకోకు, నువ్వు రక్షించుకోలేవు అని గజేంద్రుడు ఎంతగానో చాటి చెప్పాడు. 1000 సంవత్సరాలు పోరాడి పోరాడి పోరాడి
ఉకారార్థాన్ని తెలుసుకున్నాడు అంటారు. అంటే అంతకాలం అయితే గాని నాకు నేను రక్షకుడని కాను అనేటువంటి విషయము తెలియలేదు అని ఆ సమన్వయాన్ని ఇక్కడ చెప్తున్నారు చూడండి. అదిరే నమశబ్దార్థమాగిరదు. నమః అనే దానికి అదే అర్థము. ఏమి అర్థము? అన్యశేషత్వ నివృత్తి. మనము ఇతరులకి చెందిన వాళ్ళము కాదు. ఇక్కడ ఒక లౌకికంగా మనం చెప్పుకోవాలంటే ఓ మాట చెప్పచ్చు. ఏమిటంటే కోవిల్లో తెర వేస్తారనుకోండి, ఎవరు లోపలికి రాకండి అంటారు. ఎవరు లోపలికి రాకండి అంటే అర్చక స్వామి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి ఎవరు రావద్దన్నారు కదండి అంటే అది అర్చక స్వామికి వర్తించదు, ఆయన వెళ్ళిపోవచ్చు. మనందరినీ వెళ్ళొద్దు అని అర్థం. ఇది సామాన్యమైన అర్థం అన్నమాట. ఆయన కూడా వెళ్ళకూడని పరిస్థితి ఉంటే అలాంటి స్థితిని కోవిల మూసేసినప్పుడు ఆయన కూడా లోపలికి వెళ్ళరు. ఇవి రెండు, ఒకటి లోకానికి చెప్పేది, ఒకటి వారికి చెప్పేది. అన్యశేషత్వం ఏమో ఇతరులను వద్దని చెప్పేది, స్వశేషత్వం ఏమో మనకి మనం కూడా రక్షకులము కాము అని చెప్పేది. ఈ రెండిటిని చెప్పడం కోసమని ఇదినుడయ్య సంగ్రహ రూపమాన ఉకారక్తిలేయం ఇది ఉండాయిరెక్కచ్చేదే. ఏమండి ఉకారమే చెప్పింది కదా ఇతరులకి చెందని వాళ్ళము అని. మనం ఇతరులకి శేషత్వం చూపించకూడదు. మళ్ళీ ఇంగేయం, మళ్ళీ నమః, ఇంగ అంటే నమశబ్దం అన్నమాట. ఇంగేయం సొల్లుంబోదు ఇదివే అర్థమాగ వేణుమిరే. మరి ఇదేం చెప్తోందండి? స్వశేషత్వ జ్ఞానాన్ని వద్దు అని చెప్తోంది. అంటే నాయన మన మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే నీకు ఎవరూ రక్షకులు కాదు, నీకు నువ్వు కూడా రక్షకుడివి కాదు. ఆ భావాన్ని ఈ చేతిలో పెట్టుకోవడం ముఖం అనేటువంటి దానితో సమన్వయించారు అన్నమాట. నయ్యం తన్ కయ్యం కూడా పొరామయ్యాలే నయ్యం. ఆ చెయ్యి ఏమైపోతుందో అన్నంత బాధటండి. చేతి కూడా ఆ దుఃఖంతో విరహార్తితోటి చెయ్యి కూడా మాడిపోతుందేమో అనేంతలాగా బాధ. అంటే అధిక దుఃఖపడుతోంది అని అర్థం అన్నమాట. చెయ్యి ఏదో అయిపోతుందని కాదు అక్కడ అర్థం. ఏమిటి? అంత తట్టుకోలేనంత బాధని పొందుతోంది. ఎన్నయ్యర్ జుమ్మునిదర్ ఊరవర్కరు ఎక్కునాన్ వెరెక్కిరదన్. అమ్మా ఊళ్ళో వాళ్ళు తిట్టారు అని నేను బాధపడుతుంటే మా అమ్మ నన్ను కనిపించినావిడ చిన్నప్పటి నుంచి ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి అని నూరి పోసినావిడ ఈవిడ తిడుతుంది ఏంటండి బాబు నన్ను. అది అక్కడ ఆశ్చర్యం అన్నమాట. తిట్టడాల్లో అందరూ ఒకటే, అమ్మ దగ్గర నుంచి అందరూ తిడుతున్నారు. కానీ వాళ్ళు తిడితే నాకు ఆశ్చర్యం లేదు, పై వాళ్ళు కాబట్టి. నన్ను ఇలా తయారు చేసి నాకు నేర్పిన మా అమ్మ కూడా నన్ను ఇలా తిడుతుంది, ఇదేమన్నా బాగుందా అని. మైకొల్ మాడం నేను తిరుక్కురుంగుడి నంబిని చూశాను, దివ్య దేశాన్ని చూశాను అని చెప్తున్నారు కదా. నిన్న మన గోష్ఠిలో కన్నన్ గారు అని ఒక ఆయన ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు. వారు తిరుక్కురుంగుడి వెళ్ళామమ్మా అని ఆ పెరుమాళ్ళు అవన్నీ పెట్టారు. మీరు కూడా అందరూ గ్రూప్ లో చూసే ఉంటారు. అక్కడ మండపము ఇది అవన్నీ దర్శింప చేశారు. ఎందుకంటే ఒక దివ్య దేశాన్ని అనుభవించినప్పుడు ఆ మనస్సు పొందేటువంటి ఆనందం అది చక్కగా గోష్ఠికి కూడా అందజేశారు వారు. చాలా బాగుంది. అలాంటి తిరుక్కురుంగుడి నంబి ఎలాంటిది? పజయమయ్యాలేయాదల్. అది ఆ మేడలన్నీ కూడా కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి. నలుపా కాదు, చెట్ల నీడలు పడి అలా కనిపిస్తున్నాయి. మేడలు చెట్ల నీడలు పడి అలా కనిపిస్తున్నాయి. ఉళ్ళు నిక్కరావణుడు ఎన్నిజలు ఇష్టాలే యాదల్. ఇది మరీ అందం. లోపలున్న స్వామి ఎంత రంగు అంటే నలుపు, ఆ గోడల్లోంచి కూడా నలుపు పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఆ మేడలన్నీ నల్లబడ్డాయి. ఇది అతిశయోక్త అలంకారంగా ఉంటుంది, కానీ లోపల ఆయన రంగు అంత గొప్పగా ఉంటుంది అనేది సహజోక్తి అనమాట. శోభయం దండకారణ్యం ఎన్నో మా పోలే. ఆయన అలా తిరుగుతూ ఉంటే రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ రామాయణంలో రాముడు ఒక్కసారి మంచి తాపస వేషం అండి, అందగాడండి. అప్పుడు కొలతల ప్రకారము ఇప్పుడు ఇలా పొట్టి అయిపోయింది, కానీ కాలం యొక్క ఇది 12 అడుగులు
పర్సనాలిటీ అండి రామచంద్ర స్వామి అంటే. అప్పుడు యుగ ధర్మాలు. ఇప్పుడు మనకి 6, 7 అంటే అయ్య బాబోయ్ అనిపోయాను. తర్వాత మనకి కలికాల ధర్మాలు అని తోటకూర మొక్కలకి నిచ్చెనలు వేసుకోవాలి, అంతంత రూపాలు వస్తాయి, క్రమక్రమంగా తగ్గిపోతాయని చెప్తున్నారు కదండి. అందువల్ల మనం మధ్యలో ఉన్నాం అన్నమాట. అంత దివ్యమంగళ విగ్రహం, ఆ నీలమేఘ ఛాయ, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు ఆయన ఆ ముడి వేసుకుని చక్కగా ఆ వస్త్రాలు, నార వస్త్రాలు కట్టుకుని ఆ కోదండాన్ని చేత్తో పట్టుకుని ఉంటే, ఏకవస్త్రధరో ధన్వి శిఖీ కనకమాలయ శోభయం దండకారణ్యం దీప్తేన స్వేన తేజస. ఎంత అందంగా ఉన్నాడు అని అంటే ఆయన ఏకవస్త్రధరో ధన్వి. పైన ఈ కండువాన్ని కూడా మొలకి చుట్టేసేసుకుంటారు. ఒకే పంచి అది కట్టుకుని చక్కగా ఆ నార చీరలు కట్టుకున్నటువంటి ధన్వి చేతిలో ఇలా కోదండ రాముడుగా అలాగా కనపడుతున్నాడు. శిఖీ కనకమాలయ, కనకమాలలు అంటే ఇక్కడ ఆభరణాలు వేసుకు వెళ్ళాడండి అంటే మెడలో ఉండే సహజంగా పెట్టని సౌందర్యాలే కనపడుతున్నాయి, ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి దండలన్నీ కూడా అనేటువంటివి. అంటే కొంతమందికి ఆభరణాలు ఉన్నట్టు కనపడవు, అదొక అదృష్టం. కొంతమందికి లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి, అదొక అందము అన్నమాట. ఆయన నడుస్తుంటేటండి శోభయం దండకారణ్యం, అడవికి అందం వచ్చింటండి. కొంతమంది ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంటికి ఇలాగే అందం వస్తుంది. మీ అందరికీ కూడా ఇవి అనుభవాల్లో ఉంటాయి. ఆ లక్ష్మీదేవిలా తిరుగుతూ అలా ఉంటే ఎంత బాగుందండి అంటూ ఉంటాం మనం. పెద్దల ఇళ్లలో తిరుగుతుంటే ఎంత బాగుందండి అంటూ ఉంటాం. ఎలాగండి? స్వేన తేజస. ఇది ఆరణ్యకండే. అదే ఆ ఆరణ్యకండలో వచ్చినటువంటి ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణించినట్లుగా అలాంటి అందగాడిని ఈ తిరుక్కురుంగుడి నంబిని. అమ్మో ఇన్ని అందాలో ఈ స్వామికి. నాన్ కండపిన్, నేను చూసిన తరువాత, చూడకముందు ఏమైందో అది నాకు అనవసరం, ఇంకా చూశాక నా మనస్సు అక్కడే ఉండిపోయింది. అమ్మాడతో పాది నైవుక్కుప్పజయ్యే నాన్ కండపిన్. అది ఆ మేడలు ఎలా అక్కడ స్థిరంగా అలవాటు పడిపోయాయో అలాగా నిందకి కూడా నేను అలా అలవాటు పడిపోయాను. అంటే అంటారులే, ఏదో మోట సామెత ఒకటి ఉందండి, రోజు చచ్చే వాళ్ళకి ఏడ్చేవాడెవరు అని ఒక సామెత ఉందండి. ప్రతిరోజు ఏదో వస్తుంది అనుకోండి, అయ్యో పాపం అని వదిలేస్తారు. అలాగా అమ్మా ఇవాళ ఈ పక్క ఆవిడ తిట్టిందే, ఇవాళ ఆవిడ తిట్టిందే, కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇంకా ఇవాళ తిట్టేవాళ్ళు ఎవరు రాలేదా అని వీళ్ళే ఎదురు అడిగేలాంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. అందువల్ల నాకు ఈ తిట్లు పెద్ద లెక్క ఏమీ లేదు. నైవాయమ్మే పోలియన్నక్కడ వదిలే. ఎందుకమ్మా అంతా ఆకర్షింపబడివావు అంటే పాసురంలో ఉత్తరార్ధాన్ని స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్య వర్ణనలో మనకి చూపిస్తున్నారు నమ్మాళ్ళవార్లు. ఎన్నిసార్లు వస్తాయండి ఈ పదాలు తిరువాయిమజంతా. సెయ్యతామరై కన్నం, చక్కగా ఎర్రటి జీరలతో అందంగా విశాలంగా తెల్లగా కనపడేటువంటి విశాలమైనటువంటి నేత్రాలు. బాబాయ్ అవేం కళ్ళండి బాబు, చంపేస్తున్నాయి అని ఈ సినిమాల్లో ఈ డైలాగులు ఎక్కువగా వస్తుంటాయి. ఆ కళ్ళేంట్రో బాబు, మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను, ఇలాంటివి పెడుతుంటారు చూడండి. ఇవన్నీ నిజంగా జీవితంలో నేత్ర సౌందర్యాలు ఎలా ఉంటాయి అని చెప్పాడు. అనన్యార్హమాక్కం కండం, అవి ఇంకా తన దాన్ని చేసేసుకుంటున్నాయి, నువ్వు నాదానివి అన్నట్లు చూస్తున్నాయి. ఆ కళ్ళు ఒకటే. అల్గులం అన్నో కుక్కుతోత్తారు తరిత్తడై పారుం అల్గులం. అల్గులం అంటే నడుము కింద నితంబ ప్రదేశము, ఒక పాము పడగలాగా అందంగా నడుస్తూ ఉంటే ఎంత సౌందర్యంగా ఉంటుందో కదా, అలాంటి అందమైన నితంబము. సిత్తిడయ్యం ఇరండు మేక సందర్భమాయిరుక్కయ్యాలే ఉన్నేయమాన ఇడయ్యం. అది ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి నితంబ భాగము, ఆ పై భాగము వక్షస్థల భాగము, ఈ రెండిటిని కలపడం కోసం ఉందా అన్నట్లు సన్నగా ఉన్న నడుము. అంటే అందమైన మనుషుల్ని మనం చిత్రించేటప్పుడు
పైన విశాలంగా వచ్చి మధ్యలో సన్నగా నడుము వచ్చి మళ్ళీ కింద నితంబ వెడల్పుగా వస్తుంది. అప్పుడు ఈ మధ్య భాగం ఏం చేస్తుంది? పై భాగాన్ని కింద భాగాన్ని కలుపుతోంది, అందుకే ఉందది అని. దీన్నే శ్రీనాథుడు చాలా బాగా అంటాడండి. అస్తి నాస్తి విచికిత్సా హేతు శాతోదరిన్. అవును, ఈవిడికి నడువు ఉందా లేదా అని ఒక ఆయన అడిగాడు. ఎందుకంటే దానికి మనకేమిచ్చారు? ముష్టి, చేతిలోకి ఇమిడేంత. మనకి చివరికి చేతులు కూడా చేతిలోకి ఇమ్మడమండి కదా. మరి ఆ అందాలు వేరు. అవి అవి అస్తి ఆ ఉందిరా ఉందిరా అన్నట్టు ఒకడు, నాస్తి లేదురా లేదురా అన్నట్ట. అప్పుడు ఇంకోటి చెప్పాట, కాదురా పై భాగాన్ని కింద భాగాన్ని కలిపింది కాబట్టి నడుము అనేది ఒకటి లేకపోతే ఇవి రెండు అతుక్కుని ఉండవు కాబట్టి అది ఉంది అన్నంత అందమైన ఆ నడుము భాగము కలది అని చెప్పడం అన్నమాట. అంటే ఇవన్నీ సాముదాయిక శోభ అంటారండి, లావణ్య శోభ అంటారు. అంటే ఎంత అందమైనదో, ఒక ఫిగర్ అనే మాట అంటుంటారు చూడండి, అలా అందమైనటువంటి తీర్చిదిద్దినటువంటి సౌందర్యం అన్నమాట. ఈ రెండు ఏక సందర్భమాయిరుక్కయ్యాలే ఉన్నేయమాన ఇడయ్యం. ఉన్నేయమాన ఎంత చక్కటి పదం వేశారు. దాన్ని మనం ఊహించుకుని ఆ ఉంది అని నిలబెట్టుకోవలసినటువంటి నడుము, ఆ నడుము యొక్క సౌందర్యము. వడివం వెన్నయ మేళవట్టాదాడివం వడివం. వడి అంటే తిరుమేను అని ఒక అర్థం, అందము అన్నమాట. కళ్ళు తిప్పుకోలేనంత సౌందర్యము. మెయ్యే మేళవట్టు వరదిళ్ళై కాళం ఇవడై. ఆ మేని అందాన్ని చూసి కళ్ళు తిప్పుకోలేకపోతోంది పరంకుశ నాయకి. మయ్య ఇత్యాది దర్శనీయమాయ్ కన్నార్కు ఒరుక్కాలం మరక్క ఉండాల్పడి ఇరుక్కర తిరుక్కుజలానవై తాళంద్. ఇంకా ఆ జుట్టు ఉందండి, మనకి యాడ్స్ చేస్తుంటాడు కదా, ఆ నెమలి పురి విప్పినట్టు ఇలా 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 షాంపూ యాడ్స్ కి ఇలా అనేటప్పటికి ఒక్కసారి ఆ జుట్టంతా ఎగిరిపోతూ ఉంటుంది చూడండి. దర్శనీయమాయ్, అబ్బా ఎంత బాగా ఎగురుతోందండి ఆ జుట్టు. కన్నార్కు ఒరుకాలం మరక్క వండాదపడి ఇరుక్కర. మరిచిపోదామన్నా కూడా మరపురానంత అందంగా ఉండేటువంటి కుజలానవైతాజందు జుట్టు యొక్క సౌందర్యము. మంచి ఒత్తైన దృఢమైన నల్లనైన అందమైన దీర్ఘమైన కేశపాశము. అణైకైకు యోగ్యమాన తిరుత్తోళ్గళిం. ఇంకా భుజ సౌందర్యం అండి. ఈ భుజ సౌందర్యం దగ్గరకు వచ్చేటప్పటికి కౌగిలించుకోవడానికి ఆరాటాన్ని కలిగించేలాంటి అందమైనటువంటి భుజాలు అని అంటారండి. వీటిని మనకి మన కూరేసులు వరదరాజస్తవంలో కూడా కర్ణికాతవ కరీస కిమేషా కర్ణభూషణ ముదాంస విభూష అంసలం యలక భూషణ మహో మానసస్య మమ వా పరికర్మ. ఆ జుట్టు గురించి ఇందులో ఇప్పుడు వచ్చాయి కాబట్టి దానికి తగ్గ శ్లోకంగా అనిపించి ఊరికే ఒకసారి గుర్తుకు తెచ్చుండ. కరిగిరీసా వరదరాజస్వామి, నీ కర్ణభూషణాలు ఉన్నాయే, చెవులకు పెట్టుకున్నటువంటి దిద్దులు, అవి చెవికి అలంకారమా భుజాలకు అలంకారం అయ్యా అని అడుగుతారు. అంటే ఇవాళ సరిపోతుందండి వర్ణన. ఎలాగా? మనం పెట్టుకున్న చెవికి కాదు, ఇక్కడి నుంచి భుజాల దాకా వేలాడుతూ ఉంటాయి కదండి, ఇలా 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 అంటే అవి కూడా ఊగుతూ ఉంటాయి. సో అవి చెవికి అందం ఇస్తున్నాయా భుజానికి అందం ఇస్తున్నాయా? ఇప్పుడు ఇవాళ మనం కనపట్లేదు, వరదరాజస్వామి దగ్గర నుంచే ఉన్నాయి అన్నమాట. అన్నిటికీ ఆద్యుడు ఆయనే, అలంకారాలకు కూడా. అహో అంసలం యలక భూషణం. ఈ అలక భూషణం జుట్టు అంతా కూడా ఆ మంచి అందమైనటువంటి మమ మానసస్య పరికర్మవ. ఆహా, ఈ భుజాల దాకా జుట్లు ఇలా వచ్చి ఇలా ముంగుర్లుగా వేళ్లాడుతుంటాయి. అందుకే కదండి వాటంతటవి వేళ్లాడితే మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకు అలా లేవు కాబట్టి ఏం చేస్తున్నాం, కట్ చేసుకుని మనమే కొంచెం ముందుకి ఇలాగా ఇటు ఇటు కాస్త మనం అంశలంబిగా మనం డెకరేట్ చేసుకుంటున్నాం, అంతే కదా. ఇక్కడ అంశలంబి కావాలి, ఇక్కడ ముఖలంబి కావాలి. ఇక్కడి నుంచి ఓ పీకుడు, ఇక్కడి నుంచి ఓ పీకుడు, ఇవి ముఖావలంబి, ఇవేమో అంశావలంబిగా జుట్టుని మనం అలంకారాలు చేసుకుంటున్నాం అన్నమాట. అవి ఆయనకి సహజంగా అలకలుగా అక్కడున్నాయి, భుజావలంబాలుగా ఇక్కడ ఉన్నాయి అని చెప్పేటువంటిది అందమైనటువంటి వర్ణనలు. కూరేసులు నిజంగానండి ఒక సంస్కృతం నేర్చుకోవాలి అనుకునేటువంటి వారు
కూరేసుల యొక్క పంచస్తవాలు నేర్చుకోవాలండి. అసలు అద్భుతమైనటువంటి స్తవాలు, ఒకదానికంటే ఒకటి. ఆ భుజాలని గురించి మాట్లాడుతూ, నాయనా నీ భుజాలు, కూరేసులది ఇంకొక శ్లోకం కూడా ఉంది, చాలా ఉన్నాయి ఊరికే, నీ భుజాలు ఇంత అందంగా ఎందుకుంటాయ్యా అన్నారు. ఆశ్లేషే వరద భుజాస్తవేందిరాయా గోపీనామభిమతరాసబంధనేవా వందేవాముదం అధికాన్ యశోదయావో సంప్రాప్తాస్తవ నవనీతమోష దోషాత్. వరద, నీ భుజాలు ఎందుకయ్యా ఇంత ఆనందంగా ఉంటున్నాయి? నాకు తెలిసిందిలే. తవ భుజాహ ఇందిరాయాహ ఆశ్లేషేవా. ఇందిరాదేవిని, లక్ష్మీదేవిని కౌగిలించుకోవడం వల్ల అలా మెరిసిపోతుంది. వాటికి అంత అందం వచ్చింది స్త్రీ యొక్క ఆశ్లేష వల్ల. అది ఒకటి. లేకపోతే గోపీనాం అభిమత రాసబంధనేవా, మరి గోపికలతో రాసబంధం చేసినప్పుడు భుజాల మీద భుజాలు, చేతులు వేసుకుని కదండి ఆడారు. ఎవరితోన్నా వాళ్ళు నిలబడి ఆడలేదు. ఈవల గోపిక ఆవల గోపిక నీకిరువంకల పెక్క గురూపుల యమునా తీర వనాంతర సీమల. ఆ వనాంతర సీమలలో ఈ భుజాన్ని, ఆ భుజంతో మనకి రాసక్రీడ అష్టకంలో భుజేన ఆస్పాలిత అని ఇలా కొడుతూ ఇలా చేస్తూ ఉండేటువంటి అందమైనటువంటి అలాగా ఆనందంతో మెరిసిపోతున్నాయా. ఇవన్నీ కాకుండా నాకు ఇంకోటి అనిపిస్తుందయ్యా. అహో నవనీతమోషదోషాత్, నవనీతాన్ని దొంగిలించడానికి ఇంట్రెస్ట్ ఆ చేతులకి. అదేదో ఆ నవనీతం కూడా కుండలో పైన అందింది కదా అని ఇలా తీసుకుని ఇలా తినేటండి. ఇక్కడ వెన్న గుర్తులు కనపడ్డాయిటండి భుజాల దగ్గర. వెన్న గుర్తులు ఎలా కనపడతాయి అని ఆలోచిస్తేట కుండలో అడుక్కి చెయ్యి పెట్టేసట. భుజం దాకా వెళ్ళిపోయింది, అక్కడ వెన్న అంటుకుంది. ఆ అడుగు నుంచి పైకి తీసి తినడం మొదలు. ఓహో, నీ భుజాలకు అందం అందువల్ల, ఆనందం అందువల్ల అది కాముదం సంప్రాప్త, అందువల్ల ఇంత ఆనందంగా ఉన్నాయి అంటారు. అలాగా ఇక్కడ ఆ భుజాల యొక్క సౌందర్యము பாவியேன் முன்னிற்குமே అణైకైక్కు యోగ్యమాన తిరుత్తోళ్గళం కౌగిలించుకోవడానికి అర్హమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి భుజ సౌందర్యము పావియేన్ మున్నిర్కుమే అనుభవయోగ్యమల్లాదదు మున్నిర్కయ్యాగిరదు క్లేశాతిశయత్తు కూడలా ఇరుప్పదొండ్రే. అది అసలు కొన్ని మాటలకి ఇంత బాగుంటుంది అని అనుకోవడమే తప్ప వర్ణించి చెప్పలేం. వాచాం అగోచరము అంటారు. మాటలకే అందనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటిది. మున్నిర్కుం ఎన్నా నిర్క చేరేరే, నా కళ్ళ ముందు నిలబడుతున్నాయి. కళ్ళ ముందు నిలబడ్డం ఏమిటండి? పావి ఏనెంగిరదు, నువ్వు ఎందుకు పాపిదాన్ని అయ్యావు, పాపిష్టిదాన్ని అని తిట్టుకుంటావేమిటి? ఎందుకు తిట్టుకుంటున్నానంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, కౌగిలించుకుందామంటే దొరకట్లేదు. ఇంతకంటే ఏం కావాలి? ఆకలి ఉంది, తినే పదార్థం కనపడుతోంది, తీసుకుని తిందామంటే చేతికి అందట్లేదు. ఇదిగో నా పరిస్థితి ఇప్పుడు అలా ఉంది కాబట్టి పావియే, నేను మహాపాపము చేసినటువంటి దానిని అనేటువంటిది ఎంగిరదు. కన్నుకు తొక్కానికి కచ్చేదే, కంటికి చక్కగా కనిపిస్తూ ఉన్నా కూడా ఆ నైక్కు కుదిరేయ్యానిండదు. దీనికి ఓ చిన్న పోలిక చెప్పారండి. ఏనుగు ముందు గుర్రాన్ని పెట్టినట్లుగానే ఒక మాట చెప్పారండి. అలా పెడతాకండి. యుద్ధాలలో ఏం చేస్తారంటే ఏనుగు హుందాగా హోదాగా నెమ్మదిగా తొండం ఆడించుకుంటూ ఓహో భంగిమలతో చక్కగా నడుస్తూ ఉంటుంది. యుద్ధంలో స్పీడ్ రావాలనుకోండి, దాని ముందు గుర్రాన్ని పెడతారటండి. పెడితే టక్ 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 గుర్రం వెళ్ళాడుగా దాన్ని అందుకోవాలని ఇది స్పీడ్ అందుకుంటుంది అని. ఇప్పుడు అది ఎందుకు చెప్పినట్లండి మనకి? దీనికి ఇక్కడ అసలు సందర్భం ఏమిటి ఉంది అంటే, నా మనస్సుకి అందకుండా పోవడంలో ఈ మనస్సేమో ఏనుగులా పడుంది. దీనికి అందుకోవడంలో స్పీడ్ రావట్లా.
ఆయనేమో స్పీడ్ వచ్చిన గుర్రంలా పరిగెడుతున్నాడు. ఆయన అందుకోవాలంటే ఆయన్ని చూసి ఇది పరిగెట్టడం ప్రాక్టీస్ చేయాలి. ఏమీ లేదు, సరదా తహతహలాడాలి అని చెప్పడం అన్నమాట. పెరుమాళ్ళను అందుకునేటువంటి తహతహ అది చూపించాలి అని చెప్పడం కోసం భలే రాశారు. ఆ నైక్కు కుదిరై வையா நின்றது, ஆனைக்கு குதிரை வையா நின்றது, పిడికొడుక్కుమా పోలే ఇరిందు పొడగడాదిరిందదు ఎండ్రపడి. మామూలుగా ఉన్నటువంటి దానికి వేగాన్ని పెంచడం కోసం ఏనుగు ముందు గుర్రాన్ని కట్టినట్లుగా అన్నట్లుగా, అంటే మనస్సుకు ఉత్సాహం తీసుకురావడం కోసమని ఆయన దివ్య దర్శనము అనేటువంటిది నన్ను ఇలా లాక్కుపోతోంది, కనపడడం లేదు. మరి కనపడినప్పుడు పాపాత్ముడని కాకపోతే నేనేమవుతాను, పుణ్యాత్ముడు ఎలానే అవుతాను? అన్నీ ఉండి అనుభవయోగ్యం లేనప్పుడు పాపిష్టివాణ్ణి కదా నేను అని నమ్మాళ్ళు వాళ్ళు అంటున్నారు అని చెప్పి, ఇందులో ఉత్తరార్ధం అంతా పాసురంలో పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్య వర్ణన అని. మొదటి 2 పాదాలు కూడా ప్రణవార్థంలో అకార ఉకార మకారాలలో ఉకారము అనన్యార్హాన్ని చెప్పినా కూడా మళ్ళీ అష్టాక్షరిలో నమఃపదము అనేటువంటిది సంప్రదాయ సారమైన ఒక విషయాన్ని, ఏమిటది? అన్యశేషత్వ నివృత్తి, స్వశేషత్వ నివృత్తి. ఇతరులు రక్షించకూడదు మనని, అరువులు కారు, మనని మనము రక్షించుకోలేము. దాన్ని ఏదో ఒక ఆట ద్వారా చెప్పినట్లుగా అనిపిస్తుంది. నా చెయ్యి నేను నా ముఖం పెట్టుకుంటే వద్దంటావేమిటి అంటే, నిన్ను నువ్వు కూడా రక్షించుకో. నేను ఎవరి చేతిలో పెట్టానా? ఎవరూ రక్షించలేరు. నిన్ను నువ్వు కూడా రక్షించలేవు. ఈ ముఖాన్ని పెట్టవలసినది స్వామి యొక్క శ్రీ కమల హస్తాలలో అని చెప్పడం అన్నమాట. అంటే అంతటి దివ్యానందం నీకు ప్రాప్తించాలి అనేటువంటి భావని సరదాగా, అంటే పెద్ద పెద్ద విషయాలను కూడానండి హోమియో పిల్స్ లాగా లోపల మందు పెట్టి పైకి పంచదార పెట్టి చక్కగా వేసేస్తే పిల్లలు కూడా హాయిగా ఎలాగ వేసేసుకుంటారో, ప్రణవం అండి అకార ఉకార మకార ఇది ఏదో 2 అక్షరే నారాయణాయేతి పంచాక్షరి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళక్కర్లేకుండా ఆయన అమ్మ నిన్ను నువ్వు రక్షించుకోలేవు, నిన్ను ఇతరులు రక్షించలేరు, పెరుమాళ్ళు మాత్రమే నిన్ను రక్షింపగల సామర్థ్యము కలిగిన వాడనే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి అని తాయిమారు చెప్పిన పాసురంగా పూర్వార్ధంలో ఆ సిద్ధాంత ధర్మాన్ని, ఉత్తరార్ధంలో స్వామి యొక్క అద్భుత వరగు శరీర సౌందర్యాన్ని వర్ణించారు 8వ పాసురంలో. கையுள் நல்முகம் வைக்கும் நையுமென்று அன்னையரும் முனிதிர் மைகொள் மாளா திருக்குறுங்கடி நம்பியை நான் கண்ட பின் செய்ய தாமரை கண்ணும் அல்குலும் சிற்றிடையும் வடிவம் மொய்கொள் நீள் குழல் தாழ்ந்த தோள்களும் பாவியேன் முன்னிற்குமே. 9వ పాసరం. మున్నెన్నా என்று తోజిమార్గళం అన్నయ్యரும் మునిదేరు. ప్రతి పాసరంలో కూడా నన్నెందుకు కోపిస్తారు, నన్నెందుకు కోపిస్తారు, నన్నెందుకు కోపిస్తారు. ఇది మొదటి పాదంలో. నేను ఆయన్ని చూశాను, ఆయన్ని చూశాక ఎలా ఉంటాను తర్వాత పాదాలు ఇవి ఎలా రిపీట్ అవుతూ వస్తాయి చూడండి. మున్నెన్నా ఎన్ను తోల్మార్గళం నన్నయ్యரும் మునిదేర్ மண்ணுமாட திருக்குறுங்கடி நம்பியை நான் கண்ண பெண் சென்னை நீள் முடியாதியாய உலப்பில் அணிகலத்தின் கண்ணல் பால் అముదాగి వందు ఎన్ నెంజం కషియానే. ఎంత బాగా అంటారో పెరుమాళ్ళు అంటే ఎంత ఇష్టమో నమ్మాళ్ళ వాళ్ళకి. కన్నలే అముదే కార్ముగిలే ఎంకన్నా నిన్నలాలిలేన్ కాన్ ఎన్నై నీ కురికొళ్ళే. అబ్బా అమృతాన్ని చెవుల్లో పోసేసినట్లుగా ఉంటాయండి ఆ పిలుపులన్నీ కూడా. కన్నల్ పాల్ అముదాగి. పెరుమాళ్ళు ఒక మంచి పటిక బెల్లాన్ని ఇచ్చినంత తీయగా ఆస్వాదం అదనమాట. పూర్వం ఈ బెల్లాలకి చాలా ప్రాధాన్యం ఉండేదండి. ఇప్పుడులాగా ఇన్నేసి స్వీట్లు చేసేసుకుని పోసేసుకుని పొద్దున్నోటి సాయంత్రం ఒకటి పెట్టేసి అలా ఉండేది కాదు. పిల్లలు ఏడిస్తే ఇంత బెల్లం గడ్డ చేతిలో పడేసేవారు. అది మామూలు బెల్లం గడ్డ అయినా అవ్వచ్చు, లేకపోతే పటిక బెల్లమైనా అవ్వచ్చు అన్నమాట.
అది ఊరిన కొద్దీ మనం పీల్చిన కొద్దీ రసాన్ని అలాగా అమృతంలాగా చక్కగా ఇస్తూ ఉంటుంది అనేటువంటి దానికి వాళ్ళు బ్రహ్మానంద పడిపోతూ ఉండేవారు. మనందరం కూడా చిన్నప్పుడు అలాంటి అనుభవాలలో మునిగి తేలినటువంటి వాళ్ళమే అన్నమాట. దీనికి ప్రతిపదార్థాన్ని చూద్దాం. 9వ పాసురానికి మున్నెన్నాయన్న తోళ్మార్గళం అన్నయ్యరుం మునిదర్. ఇంట్లో కొన్ని నియమాలు ఉంటాయి. అందరూ పూర్వకాలం, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం ఏది ఇప్పటికి అన్వయించుకోకండి. ఒకప్పుడు పాఠాలు ఇప్పుడు అన్వయిస్తామంటే అందరూ తిడతారు, ఏంటి రోజులు మారాక పిచ్చివన్నీ చెప్పకండి అని. అందువల్ల ఇప్పుడు కాదు, ఇవన్నీ ఒకప్పటి సిద్ధాంతాలు అన్నమాట. అందువల్లట ఇంట్లోకి వస్తేనండి ఓ తలుపుకి పక్కగా నిలబడి ఏమండి రండి కూర్చోండి అనేవారు. ఎదురుకుండా కూడా వచ్చేవారు కాదు. మన తరాల వరకు కూడా ఈ సంప్రదాయం అనేది మనకి కాస్త అనుభవంలో ఉండేది. అలా ఉండాల్సిన నువ్వు మున్నిన్నా ఎండ్రు, ఏమిటి అలా అందరి ముందు వచ్చి వెరగబడి నిలబడ్డావు అందిటండి వాళ్ళమ్మ. మున్నెన్రా ఎండ్రు తోழிమార్గళం అన్నయ్యరుం మునదర్. పోనీ మా అమ్మ అంటే అంది. మా ఫ్రెండ్స్కి ఏమొచ్చింది, నా మనసు తెలుసు కదా వాళ్ళకి, వాళ్ళు అంతకంటే రెచ్చిపోతున్నారు. పొద్దే రాకే బయటకు రాకే అంటూ వాళ్ళు ఓ వైపు నుంచి మన్ను మాడం తిరుక్కురుంగడి నంబి అయినాన్ కండ పిన్. ఆ దివ్య మంగళ రూపుణ్ణి చూశాక రాకుండా ఎలా ఉండగలను? ఇది ఎవరి తప్పు? అది మీరు ఆలోచించరే. అంత అందంగా ఉండడం ఆయన తప్పు. ఆయన అనండి, మీరేమన్నా అనదలుచుకుంటే. నేను వచ్చేసాను ఈతలకి, నేను వచ్చేసానని నన్ను అంటారేంటి? சென்றி நீள் முடி ఆదియా ఉలపిల్లని కలక్తన్. మళ్ళీ అలంకారం అండి. శిరస్సు మీద ఉత్తమాంగం మీద, సెన్ని అంటే ఉత్తమాంగం శిరస్సు, ఆ శిరస్సు మీద నీళ్ముడి అద్భుతమైనటువంటి కిరీటాన్ని పెట్టుకున్నారండి స్వామి. అది ఆదిరాజ్య సూచకం అంటారండి కిరీటం ఎవరు పెట్టుకుంటారు? ఈ లోకాలకంతటికి నేనే రాజుని అనేటువంటి పరిపాలనా సామర్థ్యం యొక్క వైభవం చాటేటువంటిది. అందుకే కూరేసులు ఏమన్నారండి? ఆదిరాజ్యమధికం భువనానాం ఈశతే పిసునయన్ కిల మౌళి చూళికామణి సహస్రమరీచే అస్తి భూషణ భవతి ఉదయాద్రి. అసలు చదువుతున్న కొద్దీ కూరేసుల యొక్క స్తోత్రాలు ఎంత బాగుంటాయో. ఎప్పటికప్పుడే అతిరుప్త అమృతంగా ఉంటాయి. హస్తిభూషణ, హస్తి కంచికి, హస్తిభూషణం కంచికి అలంకారమైనటువంటి వాడ. ఈశ భువనానాం ఆదిరాజ్యం అధికం పిసునయన్. ఈ లోకాలకన్నిటికీ నేనే రాజాధిరాజ రాజమార్తాండ అని సూచించేటువంటి తే మౌళికి నీ కిరీటము చూళికామణి. ఆ కిరీటం ప్లెయిన్ గా ఏం ఉండదండి. ఎన్ని రకాల కిరీటాలండి పెరుమాళ్ళకి. నిజంగా మనం అక్కడ చూస్తాం, ఉడయవర్ల సన్నిధిలో శ్రీపరుంబూదూరులోనూ చూస్తాం. ఆ తర్వాత మనం కంకిలో అక్కడ కూడా చూస్తామండి పెరుమాళ్ళ యొక్క కిరీటాలు. రంగనాథుడి యొక్క కిరీటాలు చూస్తామండి. తిరునారాయణపురంలో ప్రత్యేకంగా వైరముడి ఉత్సవాలే చూస్తామండి. ఎన్ని రకాల కిరీటాలండి. ఒకటి రాజముడి ఉంటుంది, ఆ తర్వాత వైరముడిగా ఉంటుంది, తర్వాత కృష్ణరాజముడిగా ఉంటుంది. వీటన్నిటికీ ప్రత్యేకంగా ఉత్సవాలు, మళ్ళీ నిర్వహణ. ఏ కిరీటం ఎప్పుడు పెడితే ఏ ఉత్సవం చేస్తారనేది అక్కడ పెద్ద శాస్త్రంగా ఉంటుంది. రామానుజులు దాన్నే మనకి గద్యంలో కిరీటమకుట చూడావతంస. ఎన్ని రకాల కిరీటాలు అంటే ఇలా పొడుగ్గా పెట్టే అరయర్లు వాళ్ళు పెట్టుకుంటారు. అలా పొడుగ్గా ఉండేటువంటివి కొన్ని ఉంటాయి. కొన్ని మామూలుగా ఎత్తు తక్కువగా ఉంటాయి. కొన్ని తల చుట్టూ తిరిగి వస్తాయి. చాలా అందంగా ఇలా తల చుట్టూ పైకి వెళ్ళవు, ఇలా తల చుట్టూ తిరిగి వస్తాయి. ఎంత అందమైనటువంటి కిరీటాలు నుండి ఈ ముడిలు అనేక రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలైనటువంటి అలంకారాలు, ఆధిరాజ్య సూచకాలు ఇవన్నీ కూడా. అందులో మనం రంగనాథుడి దగ్గరికి వెడితే మనకి రత్నాలతో ముత్యాలతో చేసినటువంటి అలంకారాలతో
ప్రత్యేకంగా 15 రోజులు మనం ఆ దర్శించుకోవడం, ముత్యాలంగి, రత్నాలంగి, దానికి తగినటువంటి కిరీటాలు, అవే వాటితో ఉన్నటువంటి ఆభరణాలు, గాజులు, ఉంగరాలు, అసలు ఎంత ఎంత వైభవం అండి. దివ్య దేశాలలో ఎన్ని ఉత్సవాలు ఉంటాయో మనం చెప్పుకోలేం, అన్ని అని మనం చెప్పుకోలేమన్నమాట. అలాగా ఉలప్పిల్ అసంఖ్యేయాలు, కొలవడానికి ఇదిగో ఇన్ని అని లెక్కించలేనన్నటువంటి అణికలత్తన్ తిరుఆభరణాలు. అసలు ఆభరణాల పేర్లు కూడా మనకి రావండి. ఇవాళ మనం అప్పుడు మన పెద్ద గొడవ అయింది చూడండి, ఆ పెరుమాళ్ళు ఆయన యొక్క నగలు వాటి గురించి ఆ రూములు తెరిచి చూసేటప్పటికి ఎన్ని లక్షల కోట్ల తిరువనంతపురంలో ఉండే అనంత పద్మనాభ స్వామి యొక్క ఆభరణాలు వైశిష్టం, వాటి పేర్లు కూడా మనకి తెలియవండి. మనకేదో తెలిసింది పాపిడి బిళ్ళనో, నాగరమనో, సూర్యుడనో, అక్కడి నుంచి కాదు, మళ్ళీ చేతుల నుంచి ఉంగరాల దాకా చైన్ వేరు, చేతుల నుంచి గాజుల దాకా చైన్లు వేరు. ఒక నడుంకి పెట్టుకునేవే 16 రకాల ఆభరణాలు ఉంటాయి. ఇక్కడ నడుం నుంచి ఒక పేటగా వేలాడేవా, 2గా, ఇన్ని తిరు ఆభరణాలు. ఈ రూపం నిన్ను చూస్తుంటే తండ్రి కన్నల్ పాల్ అముదాగే, చక్కెర అంటే పటిక బెల్లపు రుచి, మంచి పాలు తాగుతున్న ఆనందం, అమృతంలాగా భోగ్యభూతుడైన నంబి, తిరుక్కురుంగుడు నంబి అంత అందంగా ఉన్నారు. సరిగ్గా మన పాట సమయంలోనే కణం గారు అక్కడికి వెళ్ళడం, దర్శించడం, అవన్నీ పెట్టడం, చూపించడం భలే సరదాగా ఆనందంగా అనిపించింది. ఎన్నెంజం వందు కలియా, నా మనస్సులోకి వచ్చి ఏ మాత్రము విడిచిపెట్టడము లేదు. కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన స్వామి యొక్క దివ్యాలంకరణ శోభతో జగీయమానమైనటువంటి దగద్దగీయమానమైనటువంటి ఆ సౌందర్యం నా మనస్సును నిలువనివ్వడం లేదు అనేటువంటి విషయాన్ని మున్నింద్ర ఎన్నో తోഴി మార్గళం నన్నయ్యరం మొనదే మన్నుమాడ తిరుక్కురుంగుడి నంబియైనా కండపిన్ சென்னி நீழ்முடி ஆதி எட்ஸெட்ரா ఎన్ని నగలో உலப்பில்லணிகளத்தன் கண்ணல் పాలముదాగి వందు ఎన్నెంజం కలియానే. రేపు ఇంట్లో ఒక పవిత్ర కార్యం ఉండడం వల్ల క్లాస్ లేదు, రేపు ఎల్లుండి లేదు, మళ్ళీ సోమవారం నాడు మనం కలుసుకుందాం. దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టార కవచ గోవిందం కోరనాదేన చ సహకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదుర్ద్యామునార్యో మమరుది నిదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ సేన முதலி செடகோபன் நாதமுனு சீருய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றாம் மாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமை பிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனீர் கண்ணர் கம்புளை எனம்பிள்ளை இவர் ஈடடித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவழி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே நமோஸ்து. தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலே சதயா பாத்திரம் தெய்வத்யாதி குணார்ணவம் யதேந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனம் வாழி திருவாய்மொழி பிள்ளை மாதவ வாழ்வாழும் மணவாழ மாமனு வன்வாழி அவன்மாறும் திருவாய்மொழி பிள்ளை மானினத்தோர் தேரும்படி குறைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிராப்தா கில திரவிட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஜ்யே கௌசிகான்வய சஞ்சாதம் వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.